మన ఇండియాలో చిన్నప్పుడు అలా టెర్రస్ మీద పడుకొని చుక్కలు లెక్కపెట్టుకోవడం అనేది నాకు చాలా మంచి స్వీట్ మెమరీ. మళ్ళీ ఇప్పుడు మా రూఫ్ నుంచి అలా పాత మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ పూర్తి గ్యాలక్సీనే చూడటం అనేది థాట్ హిట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇంటి నుంచి పాలపుంత ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రస్టిక్ డైరీస్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి నా పేరు శ్వేత. మేము ఒక రూరల్ మౌంటైన్ కమ్యూనిటీలో ఉంటాము. ఈ ఛానల్లో ఐ వాంట్ టు షేర్ అబౌట్ అవర్ లైఫ్ ఇన్ ద మౌంటైన్స్ అండ్ అవర్ ట్రావెల్ స్టోరీస్. హలో, అందరూ ఎలా ఉన్నారు? మీకు చిన్నప్పుడు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మేడ మీద మంచిగా ఎంజాయ్ చేసి కైట్స్ ఎగరేసి అండ్ సమ్మర్లో మేడ మీద పడుకున్న మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నాకైతే బోలెడు ఉన్నాయి. ఇప్పుడు పాయింట్‌కొస్తే వెస్టర్న్ కంట్రీస్‌లో అసలు రూఫ్ టాప్స్‌కి యాక్సెస్ ఉండదు. హావ్ యూ ఎవర్ వండర్డ్ వై? వెదర్, వెదర్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఇక్కడ చాలా చోట్ల స్నో బాగా పడుతుంది. సో, రూఫ్స్ ఇలా ఉన్నాయనుకోండి, స్నో ఇలా జారిపోతుంది. అదే ఫ్లాట్‌గా ఉందనుకోండి, వాటర్ గానీ, స్నో గానీ బాగా అక్యుములేట్ అయిపోయి ఎవెన్చువల్‌గా స్ట్రక్చర్ గూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి, సరిగ్గా ఇంజినీర్ చేయకపోతే. నేను ఇక్కడ చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశాను. నేను ట్రావెల్ చేసిన ప్లేసెస్‌లో న్యూ మెక్సికో అనే స్టేట్‌లో మాత్రం నేను ఫ్లాట్ టెర్రసెస్ చూశాననమాట. అక్కడ ఫ్లాట్ టెర్రసెస్ చూసినా కూడా అక్కడ రూఫ్ టాప్స్‌కి అసలు ఎక్కడ నేను యాక్సెస్ అనేది చూడలేదు. మేబీ ఇట్స్ నాట్ సంథింగ్ దట్స్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ ఏమో అని కూడా అనిపించింది నాకు. ఇది కిడ్స్ రూము. మేము ఈ ఇంటిని కస్టమ్ బిల్డ్ చేయించాము. అండ్ ఈ రూమ్‌కి ఎస్పెషల్లీ ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటనేది చూపిస్తాను రండి. స్పెషల్ ప్లేస్ అన్నాను కదా! అదిదే మా టెర్రస్. యాహ్! ఇది మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. వీకెండ్స్‌కి అలా ఎస్పెషల్లీ అండ్ స్లీప్ ఓవర్స్ కూడా చేస్తూ ఉంటాము. వి రియల్లీ లవ్ ఇట్. ఎస్పెషల్లీ ఫుల్ మూన్ ఉన్నప్పుడు, మంచి మిల్కీ వే ఉన్నప్పుడు అమేజింగ్ ఉంటుంది ఈ టెర్రస్ అండ్ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై డేస్ ఇన్ ఇండియా. మీకు చెప్పాను గదా! ఇంటిని కస్టమ్ బిల్డ్ చేయించుకున్నామని చెప్పి. అది కస్టమ్ బిల్డ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మేమేమనుకున్నామంటే ఇట్లా మంచిగా ఇట్లా మేడలాగా ఉంటే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అని చెప్పి. సో, బిల్డింగ్ అండ్ సేఫ్టీకి చెప్పామనమాట మేము. మాకు ఫ్లాట్ టెర్రస్ కావాలి, పైన రూఫ్‌కి యాక్సెస్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళేం చెప్పారంటే ఆర్ యూ ష్యూర్ అన్నారు. ఎందుకు అంటే చాలా స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. మీకు పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఆహ్, ఇక్కడ విండ్ అండ్ స్నో విపరీతంగా ఉంటుందన్నమాట. సో, 140 మైల్స్ పర్ అవర్ విండ్. అంటే 225 కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ అండ్ స్నో వచ్చేసి 110 పీఎస్ఎఫ్ అంటే పౌండ్ పర్ స్క్వేర్ ఫుట్. ఒక చదరపు అడుగుకి 50 కిలోగ్రామ్స్ ఆఫ్ స్నోని విత్‌స్టాండ్ చేయగలగాలి. అలా చేయగలిగితే, అలా ఇంజినీరింగ్ గనుక మీరు చేయగలిగితే ఎవరి చేతైనా మేమప్పుడు అప్రూవల్ ఇస్తాము అని చెప్పారు. మేము వి హ్యాడ్ టు గో త్రూ అ లాట్ టు గెట్ ద పర్మిషన్స్. బట్ ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తుంది, అసలు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి లాట్ ఆఫ్ మెమరీస్, ఇట్స్ ఆల్ టోటల్లీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము జస్ట్ ఈ నైట్ స్కైస్ అండ్ మిల్కీ వే చూడడం కోసం అవర్స్ అండ్ అవర్స్ ట్రావెల్ చేసి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. మా హస్బెండ్‌కి ఆస్ట్రో ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ మిల్కీ వే అండ్ నైట్ స్కై షాట్స్ అని తను తీసినవే. తనకొక ఫుల్ ఫ్రేమ్ ఎస్ఎల్ఆర్ కెమెరా ఉంది. అండ్ హై లెవెల్‌లో చెప్పాలి అంటే తను షట్టర్‌ని 30 సెకండ్స్ ఓపెన్ పెట్టి టైమ్ ల్యాప్స్‌లో తీస్తాడనమాట ఇవి. అండ్ స్టెల్లేరియం అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మూన్ రైజ్, స్టార్ పొజిషన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అలా అన్నీ చెక్ చేసుకొని అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేసి ఈ షాట్స్ అన్నీ తీస్తాడు. ఆహ్, ఆహ్, సో మెనీ ట్రావెల్స్ అండ్ సో మెనీ మెమరీస్. ఇప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ స్టెప్ ఔట్ ఆఫ్ ద హౌస్ అంతే. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నమైనా.
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఉంటాను. బాయ్.